62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. ఖర్చు గురించి కూడా కొద్దిగా అవగాహన పెంచే ప్రయత్నం చేద్దాం. ఎగ్ ఫ్రీజింగ్ ఎవరికి అవసరము, ఏ వయసులో చేయాలి, చేస్తే ఎంత ఖర్చు అవుతుంది, దానివల్ల లాభాలు ఏంటి? ఈ మధ్య మనకి ఎగ్ ఫ్రీజింగ్ అనేది లాస్ట్ 5 years నుంచి అందరి అవేర్నెస్ అవగాహన పెరిగింది. ఆ సర్వీసెస్ ఆఫర్ చేయడం కూడా 5-10 years నుంచి సిటీలో వైడ్గా ఉంది. సో ఎగ్ ఫ్రీజింగ్ ఎవరికి అని మనము ముందు డిస్కస్ చేసుకుందాము. నంబర్ 1 ఏంటంటే, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లడ్ క్యాన్సర్స్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ, ఓవేరియన్ క్యాన్సర్స్ కానీ, యంగ్ ఏజ్లో 23-25 years వాళ్ళకి వచ్చిన ఆ సర్జన్స్, ఆ ట్రీటింగ్ డాక్టర్స్ మాకు రిఫర్ చేస్తున్నారనమాట. వీళ్ళకి ఫర్టిలిటీని అఫెక్ట్ చేసే కీమోథెరపీ కానీ, రేడియోథెరపీ కానీ మేము ఇవ్వాలి. తర్వాత వీళ్ళకి పిల్లలు పుట్టకపోవచ్చు. సో మీరు ముందుగా ఆ ఎగ్స్ దాచిపెట్టి ఫ్రీజింగ్ చేయండి అని అది ఫస్ట్ వాళ్ళతో ప్రారంభమైంది. తర్వాత బిగిన్ అయినది సోషల్ ఎగ్ ఫ్రీజింగ్. సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ ఏంటంటే, ఒక అమ్మాయి 29 yearsకి ఇప్పుడు నేను అమెరికా వెళ్ళి PhD చేయాలి, నాకు అదొక 4 ఏళ్ళు పడుతుంది, నాకు ప్రెగ్నెన్సీ రావడానికి, పెళ్లి చేసుకోవడానికి 34-35 years అవుతుంది అనే అవగాహనతో వాళ్ళే మా దగ్గరికి వచ్చి నేను ఎగ్ ఫ్రీజ్ చేయించుకోవచ్చా అని అడుగుతున్నారు. అది సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అనమాట. సో ఫర్ ఎనీ రీజన్ ప్రెగ్నెన్సీ మనం డిలే చేసుకుంటున్న వాళ్ళు మన దగ్గరికి వచ్చి అది బ్యాంక్లో డబ్బులు పెట్టుకున్నట్టు ఎగ్ని పెట్టుకుంటున్నారు అనమాట. సో వాళ్ళకి ఎప్పుడు కన్వీనియంట్ అయితే వాళ్ళు అప్పుడు వచ్చి ఆ ఎగ్ని ఉపయోగించుకుని, అప్పుడు హస్బెండ్ తెచ్చుకుని వాళ్ళ స్పర్మ్ తోటి ఫర్టిలైజ్ చేసి మనం బేబీని తయారు చేస్తాం. సో దీనికి ఇంచుమించు అరౌండ్ 60,000 to 80,000 అవుతుంది ఆ ప్రొసీజర్కి. కానీ వాళ్ళు ఎన్నాళ్ళు దానిని ఫ్రీజింగ్లో ఉంచుకుంటారో, ఏడాదికి ఒక 20,000 నుంచి 40,000 వాళ్ళు పే చేస్తూ ఉండాలి. ఎందుకంటే మేము ఆ క్రయో బ్యాంక్ని రన్ చేయాలి. ఫ్రీజింగ్ అనేవి లిక్విడ్ నైట్రోజన్లో ఉంటాయి, అది ఇవాపరేట్ అయిపోతూ ఉంటుంది. సో మనం కాన్స్టెంట్గా టెంపరేచర్ కరెక్ట్గా మెయింటైన్ అయిందా, ఆ లిక్విడ్ నైట్రోజన్ సరిగ్గా లెవెల్కి ఉందా అని చాలా మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది ఈ బ్యాంక్లో, మనం ఫ్రోజన్ ఎగ్స్ ఉన్న చోట. సో వీటికి మెయింటెనెన్స్ కాస్ట్గా యాన్యువల్గా వాళ్ళు పే చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ డిలే చేసుకుందాము అనుకున్న వాళ్ళు ఎగ్ ఫ్రీజింగ్ అనేది చాలా సెన్సిబుల్ ఆప్షన్. ఇది ఇంకా ఎక్కువ పాపులర్ ఎందుకని అయిందంటే, ఇప్పుడు ఈ ప్రియాంక చోప్రా వీళ్ళందరూ పబ్లిక్గా స్టేట్మెంట్స్ ఇచ్చారు. మా అమ్మ నన్ను ఎగ్ ఫ్రీజింగ్ చేయించింది కాబట్టి నేను ఇప్పుడు 40 yearsకో 39 yearsకో తల్లిని కాగలిగాను అని. అలా వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల అందరికీ అవేర్నెస్ వచ్చింది.